భార్యని భర్తలు చంపితే వార్తలు కావట్లేదు, సిటీ ఎడిషన్స్ పరిమితం అవుతున్నాయి. భర్తని భార్యలు చంపితే మాత్రం జనరల్ ఎడిషన్స్తో పాటుగా బ్రేకింగ్ న్యూస్లు అవుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తకు సాంబార్లో విషం కలిపి హతమార్చిన ఘటన తమిళనాడులో ధర్మపురి జిల్లాలో చోటు చేసుకుంది. ఆరూరు సమీపంలోని ఏదైతే కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్ 35 ఏళ్ళు ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య అమ్ముబి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రసూల్ వాంతులు చేసుకుని ప్రోకోల్పోవడంతో కుటుంబీకులు సేలంలోని ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆయన రక్త నమూనాలు పరీక్షించి పురుగుమందు అవశేషాలు గుర్తించారు. దీంతో రసూల్ కుటుంబీకులు ఆయన భార్య మీద అనుమానంతో ఆయన సెల్ ఫోన్లోని వాట్సాప్ చాటింగ్ పరిశీలించారు. ఆమె స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరంతో చాట్ చేస్తున్నట్టు గుర్తించారు. అందులో నువ్వు ఇచ్చిన విషయం మొదట దానిమ్మ రసంలో కలిపా, దాన్ని నా భర్త తాగలేదు, దీంతో ఆహారంలో కలిపా అని అమ్ముబి పేర్కొంది. కుటుంబీకులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమ్ముబి లోకేశ్వరంలను శనివారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న రసూల్ మృతి చెందారు. దీంతో పోలీసులు హత్య కేసుగా మార్చారు. దర్యాప్తులో లోకేశ్వరం అమ్ముబీలు పథకం ప్రకారమే సాంబార్లో విషం కలపడంతో రసూల్ మృతి చెందాడని తేలింది.